బ్రేక్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం. ఏం రాశారండి పాట. సంసారం ఒక చదరంగం అంట. నిజమే సార్, బాగా పోల్చారు. చదరంగం బాగా ఆడాలంటే బ్రెయిన్ షార్ప్ ఉండాలి, అదే సంసారం బాగాలంటే భార్యాభర్తలు కరెక్ట్గా ఉండాలి. తేడా వచ్చింది అనుకోండి, అక్కడ చదరంగంలో చెక్కు, ఇక్కడ కాపురంలో చెక్కు, రెండు ఎప్పులేం సార్. ఏమంటారు సార్ నాగబాబు గారు? ఇది ఫిలాసఫీ చెప్తున్నాడు అనుకోదు సార్, నా లైఫ్ గురించి చెప్తున్నాను. చూడండి మా వైఫ్ వస్తుంది ఇప్పుడు. ఏమండి, టీయా కాఫీయా? కాఫీ. అర్జెంట్గా రెండు పట్టురా. మీరు విన్నది కరెక్టే, నాకే చెప్పింది పెళ్ళి అంటేనే కాంప్రమైజ్. ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను సార్. అదేంటి బంగారం, ఎప్పుడు టీ తాగుతావు కదా? రోజు టీ తాగండి, వాళ్ళకి చేంజ్ కోసం కాఫీ తాగితే నీకు ఏమన్నా నొప్పా? ఏం లేదు. కాఫీ ఎలా పెడతావు? పోయమే పెడతా. నేను కూడా కాంప్రమైజ్. జీవితం అంటేనే కాంప్రమైజ్ సార్. ఇప్పుడు చెప్పి ఎలా పెడతావు? నీకు నచ్చినట్లే పెడతా. వెళ్ళి చిక్కటి పాలు తీసుకో. బంగారం, ఇంట్లో చిక్కటి పాలు లేవు, గేదె పాలు ఉన్నాయి. కాంప్రమైజ్ సార్, లైఫ్ అంటేనే కాంప్రమైజ్. అదొక టీలు ఆడకుండా ఒక గ్లాస్ చిక్కటి పాలు, గ్లాస్ చిక్కటి పాలు, దాంట్లోని 2 స్పూన్లు షుగరు, 1 స్పూన్ కాఫీ పొడి అని మిక్స్ చేసి తీసుకుంటా. ఓకే బంగారం, 5 minutes. బంగారం ఏంటి 3 స్పూన్లు? 2 స్పూన్లు షుగరు, 1 స్పూన్ కాఫీ పొడి. నువ్వు చెప్పినట్టే తీసుకొచ్చా కదా, అది ఒక్కసారి కొంచెం ప్లీజ్ కొట్టండి. ఇట్రా. జీవితం అంటేనే కాంప్రమైజ్. సారీ బంగారం. ఎదవ టీటీలు నా దగ్గర ఆడొద్దు. 3 కదా? ఇది 4వ నెల. అదే నాకు చెప్పలేదు మరి. 4వ నెల ఏప్రిల్ నీకు తెలీదా? ఓ అదే, నేను అదనుకున్నా. నీకు అంత సీన్ ఉందా ఏంటి? నేనేం చెప్పాను, ఏం పెట్టావు? నువ్వు చెప్పినట్లుగా 2 స్పూన్ షుగర్ వేసాను, కాఫీ పొడి వేసాను, పాలు వేసాను. రేటు చల్లగుంది అంటే పొయ్యి వెలిగించలేదు. నేను ఎలా కొట్టాలరా? ఎంత నుంచి కొడుతున్నా కదా, కొత్త కొడదు. కాంప్రమైజ్. ఇల్లు తుడిచావా? తుడిచాను బంగారం. అంట్లు తోచాను బంగారం. అట్లతో మన కదా ఉతికేసాను బంగారం. మన పార్టీకి రెడ్ శారీ కట్టుకొని వచ్చా కదా, అది తీసుకొని రా ఇవాళ సాయంత్రం కట్టుకొని. ఇది కాదు రెడ్ శారీ. ఈ రెడ్ సారీ అది. రెడ్ శారీయా? నువ్వే తెల్ల ఉతకమన్నా, తెల్లగొచ్చే వరకు ఉతికా. జీవితం అంటేనే కాంప్రమైజ్. ఎక్కువ చేయకుండా లోపలికి వెళ్ళి వంట చేయి. బెండకాయ పులుసు పెట్టు. టూ మచ్ మాడుతున్నావు. నన్ను బెండకాయ పులుసు పెట్టమంటావా? ఏంట్రా వాయిస్ లో వచ్చింది? అంటే నాకు బెండకాయ పులుసు పెట్టడం రాదని తెలుసు కదా నీకు. అలాంటప్పుడు వచ్చింది చికెన్ చేయి. ఓకే. అమ్మో డాడీ. హలో నాన్నగారు. ఏం చేస్తున్నావు? నేను అల్లుడు ఇప్పుడే చికెన్ ఉండమంటే వంటగదిలోకి వెళ్తాను. అది అలా ఉండాలి. వెరీ గుడ్. అల్లుడు ఏం చేస్తున్నాడు? అల్లుడు రెస్ట్ తీసుకుంటున్నారు బాగా. అలా చూసుకోవాలి. అదే ఒక్క నిమిషం ఇస్తారా మాట్లాడికి ఒకసారి. మాయ గారు చెప్పండి. అల్లుడు ఎలా ఉన్నావు అల్లుడు? పులి పులి ఇక్కడ. మా అమ్మాయిని ఎలా చూసుకుంటున్నావు? ఈ మధ్యన చెప్పిన మాట అనకపోతే 2 కొడుతున్నాను మాయ గారు. అది పీకాలే, 2 ఎక్స్ట్రా పీక్ ఏం కాదు. పీక్ ఏమన్నారు? 2 పీకమంటున్నారు. ఇప్పుడే అల్లుడు సౌండ్ వచ్చింది, అదిరిపోయింది. బట్ గట్టి కొట్టు అమ్మాయి గారు. అలా ఉండాలి అల్లుడు అంటే. ఓకే మాయ గారు. అల్లుడు ఒక 10 నిమిషాలు ఇంట్లో ఉన్నా, వంట చేస్తా. మీ అమ్మతో వంట చేస్తా. సరే సరే. ఏంటంట? నాన్న 10 నిమిషాలు వస్తున్నారట. అవునా? అర్థమైందిగా. అర్థమే, 4 కూడా వంట చేయాలి కదా. అలాగ వంట చేయడం కాదు, వచ్చిన తర్వాత నువ్వు నాలాగా నేను నీలాగా రియాక్ట్ చేయాలి అంతే. క్యారెక్టర్ చేంజ్. ఓకే ఓకే. అమ్మా రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాడా? సూట్ కేసు సినిమా ఎలా పనికో చంపేస్తా. అల్లుడు గారు, మాయ గారు బాగున్నారా? మగాన్ని చూసి చాలా లేదండి. అదే అదే మిమ్మల్ని చూసి చాలా లేదండి. ఎలా ఉంది మా అమ్మాయి? మీ అమ్మాయి బానే ఉందండి. పిలు. బంగారం బంగారం ఏంటో పిలిపంటే బంగారం ఎలా పిలవాలి పిల్లల్ని? ఎలా పిల్లాలి? నేను చూపిస్తా చూడు. ఎలా బెండ్ అవ్వాలి? ఏదో సార్ పిలు. అల్లుడు
పిలవాల్సిన నా పిల్లని కదా నీ పిల్లాన్ని. నువ్వేంటే నువ్వు పిలవమంటారా? పిలువలుడు వస్తే వస్తే గట్టిగా పిలవలుడు. అల్లుడు మగాడంటే ఏంటి? ఒక మొగుడు అంటే ఎవరు? ఒక మగాడు. పిలు వస్తే ఇంకా రాలేదు మాయ గారు. అల్లుడు కింద పారు. వస్తే నువ్వు కింద కూర్చున్నా. అల్లుడు మాయ గారు ఏంటి అల్లుడు? అయ్యేలేదు ఊరికి ఎనర్జీ. బెల్లం అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మన కాళ్ళ కింద చెప్పులా ఉండాలి. కాలు కింద చెప్పులా ఉండాలి. వస్తే నా కాలు కింద చెప్పి గెటప్ అయ్యే. అరే గెటప్ అన్న నేను వేసేస్తాను గెటప్. ఒరే రే ప్రతిసారి నువ్వే గెటప్ వేస్తావు. ఒకసారి ఆడికి ఛాన్స్ దానికి నువ్వు చెప్పి గెటప్ సరే అల్లుడు ఎలా ఉండాలి అల్లుడు? ఓకే చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. పిల్లలు ఎలా చూసుకోవాలి చెప్పనా? ఎలా చూసుకోవాలి మా గారు? తీసుకురావే. ఎందుకు కొడుతున్నారండి? చేస్తాను అని చెప్పి వెళ్ళాలి కదా, సమాధానం చెప్పాలి కదా. తెస్తానండి. టీ తీసురా. తెస్తానండి. ఆల్రెడీ నేను తెమ్మన్నాను, మళ్ళీ తెస్తాను చెప్తాను. ఏంటి మా గారు కొత్తగా ఉంది? పరమ చెత్తగా ఉంది. వస్తే నువ్వు టీ తీసుకొచ్చావు. అవును, నీకు పట్టుకోవడం కాడుంది. కాడుంది. మరి నీకు దేంతో పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? వస్తే టీ పట్టరా. అవమానం సుధీర్, ఇవ్వద్దు. కప్పు కాడేదే అంటే కాళ్ళు లేకుండా తాగలేను. అంతే ఇలా నుంచో ఇలా నుంచో. కొడతారు. ఏం చేసేవి? ఆ సూది పడిపోయింది కదా, తీసానండి. నాకు సౌండ్ ఎలా తెలుసు కదా. నా చెవులు పగిలిపోయినా అక్కడ సౌండ్ వచ్చి తెలుసా? గుండు సూది కాదు, నీ తలంటికి పడిపోయి సౌండ్ వచ్చింది. ఏమండి ఒకసారి లోపల రండి. మాయారు లోపలికి వెళ్ళి ప్యాకెట్స్ వస్తా. పద పద, వెళ్ళు వెళ్ళు. సూది సౌండ్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? కప్పెలా తేవాలరా? కప్పెలా తేవాలరా? చెప్పు. దండ పెడతానే దండ పెడతానే. కావాలంటే మన ఇంటికి వెళ్ళిన తర్వాత నా వాట మొత్తం ఇచ్చావే. అల్లుడు చూసా పుల్లా ఉన్నాడు మెలం దగ్గర. ఇన్ కేస్ నేను మర్చిపోతే గుర్తు చేస్తానే, గుర్తు చేసుకొని కుట్టించుకుంటాను. అది జాగ్రత్తగా ఉండు. అల్లు వస్తా చంపేస్తా. నేనే చంపేస్తా. చంపేస్తా. మాయా ఈ బ్లడ్ ఏంటి ఇక్కడ? బ్లడ్ అల్లుడు, నువ్వు నా కూతురు కుట్టావు కదా ఆ గదిలో, అక్కడి నుంచి దాని బ్లడ్ వచ్చింది తుప్పుకొని పడింది. అవునా? అల్లుడు గారు వెనకాలంటే బ్లడ్ ఈ వెనకాల బ్లడ్ కదండి, లోపల మీ అమ్మాయి క్యారెట్ జ్యూస్ ఇచ్చింది. క్యారెట్ జ్యూస్ ఇక్కడ ఎక్కడ ఉంది? అంటే తుడుచుకున్నా. మాయగారు నాకు కొంచెం ఎనర్జీ కావాలండి, బాగా తగ్గిపోయింది. ఒకసారి అత్తని పిలిస్తే కదా, ఒకసారి పిల్లండి. ఒక్కసారి అత్తేనా? ఒక్కసారి పిలుస్తారు అల్లుడు. వస్తే ఏమి గొంతుకేమైంది? ఇటు తిప్పాను కదా, లోపల వాకలు మెల్లిడిపోయి ముడేసింది. ఇటు తిప్పండి. ఇప్పుడు మీరు పిలిస్తే నాకు ఎనర్జీ వస్తుంది. వస్తే ఇప్పుడు చెప్తాను చూడు. ఏమే వెళ్ళి టీవీ పెట్టవే. టీవీ పెడుతున్నానండి. నేను అడిగాను టీవీ పెట్ట. టీవీ పెట్టు. ఏం చేసేవే? టీవీ పెట్ట. ఏమండి ఎందుకు కొట్టారండి? పెట్టమని పక్కన పెట్టమనండి. బిడ్డ ఇప్పుడు ఏం చూడండి,
వసే చెప్పండి. వెళ్ళి ఆ, టీవీ ఆఫ్ చేసి రావే. టీవీ ఆఫ్ చేయాలి. ఏం చేసావే? టీవీని ఆఫ్ చేయమన్నట్టుగా 2 ఆఫ్లు చేశాను. మాయ గారు మళ్ళీ ఎనర్జీ వచ్చిందండి. వెరీ గుడ్. ఎలా ఉండాలి అల్లుడు? ఏమండి ఒకసారి మళ్ళీ లోపల రండి. నేను ఇప్పుడు లోపలికి రాను. నేను రండి. రాను. అల్లుడు ఎల్లు అల్లుడు. వద్దల్లుడు. అల్లుడు నువ్వు మొగాడి కాదా? ఏమండి? వెళ్ళు. రండి. మాయ ఎనర్జీ మాయా. అల్లుడు కొట్టాలంటే కాన్సన్ట్రేషన్ ఒక్కటే, మైండ్ ఏం పెట్టుకోవద్దు. ఆల్ ది బెస్ట్. నిన్న అన్నారు కదా. ఏమైందండి పడిపోయారు? చూసావు అల్లుడు? చూసా, నువ్వు చూడ కదా. కాంప్రమైజ్. 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 నేను కాంప్రమైజ్. 3 years నుంచి కాంప్రమైజ్. నువ్వు 3 years కి ఇలా అయిపోతే 30 years నుంచి కాంప్రమైజ్ చేస్తున్నావు అల్లుడు. 30 years నుంచి కాంప్రమైజా? ఎలా మాయా? ఇది ఒకసారి ఎత్తు. అవును, లాస్ట్ టైం గోవాలో టాటూ వేయించుకున్నాను. టాటూ గోవా టాటూ కాదు అది. మీ ఆంటీ వేసిన టాటూ. లాస్ట్ టైం పండగకు వచ్చినప్పుడు కాళ్ళు వంకరగా ఉంటే ఏంటి మాయా కాళ్ళు వంకర అంటే గెటప్ అన్నా కదా. కాదు, మీ అత్త సెటప్ అదే. కాంప్రమైజ్. 30 years. ఏమండి? ఏంటి? లోపలికి రండి. ఇప్పుడు లోపలికి రావా? నేను లోపలికి వస్తారా నన్ను బయట రమ్మంటారా? వద్దు మాయా, లోపలికి వెళ్తే దరిద్రంగా నేను ఉంది. వెళ్ళను. నేను ఎక్కడ వస్తారా? రాము. మేమే వస్తామైతే. జీవితం అంటేనే రాజీ. జీవితం అంటే రాజీ. ఏంటిది? రాజీ. అంత అందమైన సెక్సీ ఫిగర్ నన్ను పక్కన చూసుకుని నీకు రాజీ అనే ఫిగర్ కావాలి. మళ్ళీ రాజీ అనే ఫిగర్. చంపేస్తాను రా పెళ్ళాలతో ఎవడన్నా ఆడుకున్నాడంటే. సూపర్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, వెల్ డన్. థ్యాంక్ యూ. నాగబాబు సార్, ఎలా ఉంది సార్ స్కిట్? చాలా సహజంగా ఉంది. నిజమా? కాంప్రమైజ్. దీన్ని బట్టి అర్థమైంది ఆడవాళ్ళు ఎంత క్రూరులు. సహజంగా ఉంది అంటే అందరూ సహజంగా ఉన్నట్టే. మళ్ళీ రోజా సెపరేట్ గా నేను కొట్టను, ఏదో ఒకటి సీరియస్ గా చూస్తాను అంతే. కొట్టడం అంతా ఉండదు మన దగ్గర. చూసావా అజాల్దు? మీరు కాంప్రమైజ్ అయినా సార్? భయంకరంగా. నీది రామ్ ప్రసాద్ తోనే మంచి జోష్లోకి వచ్చింది. ఇతను వచ్చి కొడుతుంటే ఏంటి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు సీను. బహుశా రివర్సా అనుకున్నాను. కరెక్ట్ గా అదే విధంగా రివర్స్ చేసి ఓకే పర్ఫెక్ట్ గా చేసి అనిపించింది. చాలా బాగుంది. ఫుల్ లైక్ ఎంటర్టైనర్. గుడ్. రోజా గారు, నాకు న్యాచురల్ గా నచ్చుతుంది. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. మా క్యారెక్టర్లు నచ్చుంటాయి మీకు. అంతే, లేడీ కొంచెం డామినెంట్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అనుకుంటాను నేను. కానీ ఇలా కొట్టమని మాత్రం నేను ఎవరికి అడ్వైస్ చేయను. కొట్టడం వల్ల ఏం రాదు తెలుసా, చూపుతో కంట్రోల్లో పెట్టుకోవాలి. నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ చాలా ఫన్నీగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. సో మొత్తానికి